ప్రధాని మోడీ గారు మొన్న అరుణాచల్ ప్రదేశ్లో డోనీ పోలో ఎయిర్పోర్ట్ని ఇనాగ్రేట్ చేశారు. ఇనాగ్రేట్ చేస్తూ ఆయన ఒక మాట చెప్పారు, ఈరోజు నేను ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అంటే సూర్యుడు ఉదయించే ప్రాంతంలో ఉన్నాను, రాత్రికి అంటే దమన్లో అస్తమించే ప్రాంతంలో ఉంటాను, మధ్యలో కాశీ ద్వారా వెళ్తానని. భారతదేశంలో ఇంత విభిన్నత ఉంది, ఇంత అద్భుతం ఉంది అని మనం గుర్తుంచుకోవచ్చు. ఇంకా ఎయిర్పోర్ట్ విషయానికి వస్తే అరుణాచల్ ప్రదేశ్ మనందరికి తెలుసు, చైనా దాన్ని ఎలా క్లైమ్ చేస్తోందో. 90,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్నాయి అరుణాచల్ ప్రదేశ్లో. కొన్ని సంవత్సరాల క్రితం దలైలామా అక్కడికి వెళ్ళినందుకే చైనాకి చాలా కోపం వచ్చేసింది. అరుణాచల్ ప్రదేశ్ మొత్తం మాదే అని చెప్పి చైనా ఎప్పుడూ క్లైమ్ చేస్తుంటుంది. దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ చెందిన ఐఏఎస్ ఆఫీసులకి వీసాలు కూడా చాలాసార్లు చైనా రిజెక్ట్ చేసింది చైనాకి వెళ్ళటానికి. ఇట్లా మొత్తం అరుణాచల్ ప్రదేశ్ని చైనా క్లైమ్ చేస్తుంది. భారతదేశం ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం నార్త్ ఈస్ట్ కనెక్టివిటీ, నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతోంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ అనేది ఫ్రాంటియర్ స్టేట్. మనం గమనిస్తే చైనాతో బార్డర్ ఉంది, మయన్మార్తో బార్డర్ ఉంది, ఇటుపక్క భూటాన్తో బార్డర్ ఉంది. అదేవిధంగా కింద మనకి చూస్తే అస్సాం ఉంది, తర్వాత నాగాలాండ్ ఉంది. సో అరుణాచల్ ప్రదేశ్ డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 2014 వరకు భారతదేశంలో నార్త్ ఈస్ట్ స్టేట్స్లో 9 ఎయిర్పోర్ట్స్ ఉంటాయి, ఇప్పుడు 16 ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. అరుణాచల్ ప్రదేశ్లో ఇది డోనీ పోలో ఎయిర్పోర్ట్ 4వ ఎయిర్పోర్ట్ అనమాట. గవర్నమెంట్ ఎన్ని ఫ్యాక్టర్స్ చెప్పినా మేజర్ ఫ్యాక్టర్ మాత్రం అరుణాచల్ ప్రదేశ్ కనెక్టివిటీలో మనం చైనాగా గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే చైనా అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో ఆర్చిడ్స్ చాలా బాగుంటాయి, ఫ్లవర్స్. వాటిని త్రూఅవుట్ ఇండియా పంపించడానికి కూడా ఎయిర్ కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా. సో కనెక్టివిటీ బూస్ట్ చేయడం కోసం, ట్రేడ్ బూస్ట్ చేయడం కోసం, టూరిజం బూస్ట్ చేయడం కోసం, ఈ హిల్లీ నార్త్ ఈస్ట్ స్టేట్ని కనెక్టివిటీ పెంచడం కోసం ప్రస్తుత గవర్నమెంట్ ట్రై చేస్తోంది. దాదాపు 645 కోట్లు ఖర్చు పెట్టి ఈ డోనీ పోలో ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో ప్రతి అవర్కి 200 ప్యాసింజర్స్ని ఇది పంపించగలదు. అంటే యావరేజ్ 200 ప్యాసింజర్ కెపాసిటీ అనమాట. చిన్న ఎయిర్పోర్టే. మనం సౌత్ ఇండియా ఎయిర్పోర్ట్స్తో దీన్ని కంపేర్ చేయలేం. హైదరాబాద్ ఎయిర్పోర్ట్తో కానీ, లేదా నార్త్ ఇండియాలో ఉన్న ఢిల్లీ, లేదా ఈస్ట్ ఇండియాలో ఉన్న కలకత్తా ఎయిర్పోర్ట్తో కానీ. అండ్ రన్వే కూడా 2300 మీటర్స్ మాత్రమే. బట్ స్టిల్ ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు. తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ట్రెడిషనల్గా డోనీ పోలో అనే భాషలు చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా డోనీ అంటే అక్కడ సన్ అని అర్థం అక్కడ ట్రెడిషనల్గా, పోలో అంటే మూన్ అని అర్థం. రెండు కలిపి పేరు అనమాట డోనీ పోలో ఎయిర్పోర్ట్ అనేది. ఇది గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కార్గోకి బాగా పనికొచ్చే ఎయిర్పోర్ట్ అనమాట. ఇండిగో ఇక్కడ సర్వీసెస్ లాంచ్ చేస్తుంది. మోడీ గారు ఈ ఎయిర్పోర్ట్ లాంచ్లో స్పీచ్ ఇస్తూ ఇది కనెక్టివిటీ టూరిజం ప్రమోట్ చేస్తుంది నార్త్ ఈస్ట్లో అని చెప్పారు. దాంతోపాటు ఆల్ వెదర్ ఆపరేషన్స్ అనమాట. ఇటువంటి డే అండ్ నైట్ ఆపరేషన్స్ చేయొచ్చు. ఎనర్జీ ఎఫిషియన్సీ, రెన్యూబుల్ ఎనర్జీ, రీసైక్లింగ్ సోర్సెస్ ఎయిర్పోర్ట్లో ప్రమోట్ అవుతాయి. అంటే చాలా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ వాడి మరీ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్లో చేశారనమాట. ఓవరాల్గా డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజన్ ప్రయారిటీ అనమాట. ఇక్కడ చూస్తే నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ లాస్ట్ బడ్జెట్లో పిఎం డివైన్ అనే ఒక ప్రోగ్రామ్ కూడా లాంచ్ చేస్తుంది. దీని ప్రకారం నార్త్ ఈస్ట్లో కనెక్టివిటీ పెంచడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రమోట్ చేయడం, గతిశక్తిని కనెక్ట్ చేస్తూ ఎక్కువగా నార్త్ ఈస్ట్ ఫోకస్ చేయడం అనమాట. దాంతోపాటు ఉమెన్, యూత్ వీళ్ళందరికీ లైవ్లీహుడ్ ప్రమోట్ చేయడం నార్త్ ఈస్ట్లో. ఇలాంటివన్నీ కూడా పిఎం డివైన్లో భాగాలు. దాంతోపాటు ఇక్కడ వైబ్రెంట్ విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఏదైతే బార్డరింగ్ విలేజెస్ ఉంటాయో వాటన్నిటిని డెవలప్ చేయటం. చైనా మీ అందరూ తెలుసు, అరుణాచల్ ప్రదేశ్లో విలేజెస్ పేర్లు కూడా తన పేర్లు పెట్టేసింది, చైనీస్ పేర్లు. సో వాటన్నిటిని కౌంటర్ చేస్తూ భారతదేశం వైబ్రెంట్ విలేజ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని నార్త్ ఈస్ట్లో ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో ఉన్న విలేజెస్ అన్నిటిని పర్టికులర్గా ఫోకస్ చేస్తుంది అనమాట. సో నార్త్ ఈస్ట్ అనేది డిస్కనెక్టెడ్ ఏరియా కాదు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ మీదే ప్రస్తుత గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది. ముఖ్యంగా పిఎం డివైన్ అనే ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో వచ్చింది.